జరగాలి. రాముడి భక్తులు అందరూ బలంగా కోరుకుంటుంది ఇది. రైట్. ఇక ఫైనల్గా పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 5 ఆర్మీ అధికారులు అలాగే ఒక అగ్నివీర్ పేర్లను కేంద్రం ప్రకటించింది. సతీష్ గారు, నాకు తెలిసి ఇలా యుద్ధాల్లో లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ లో చనిపోయిన వారి పేర్లను ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. సో దానిలో మన మురళీ నాయక్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మురళీ నాయక్ అగ్నివీర్ కూడా ఉన్నారు. సో ఎందుకు అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎందుకు ఇలా పేర్లను ప్రకటించినట్టు? అంటే పేర్లను ప్రకటించడం అనేది కొన్నిసార్లు వస్తూనే ఉంది. ఎందుకంటే మనకి తెలుసు, ఈ మన ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ వద్ద వార్ ఈ మెమోరియల్ అని ఒక ప్రత్యేక శిలాపలకం ఉంటుంది. ఆ శిలాపలకం మీద చాలామంది ఉంటాయి పేర్లు, ఎవరెవరైతే ప్రాణాలు అర్పించి అమరత్యాగం చేశారో అమరులైన జవాన్లకు సంబంధించి చాలా పేర్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు వీళ్ళ పేర్లను కూడా అక్కడ ప్రత్యేకంగా ఉంచబోతున్నారు. స్పెసిఫిక్ ఏంటంటే ఇప్పుడు 5 ఆర్మీ జవాన్లు ఉన్నారు, ఒకరు అగ్నివీర్ ఉన్నారు. అగ్నివీర్ మీరు అన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అగ్నివీర్ నాయక్, మురళీ నాయక్. ఆయన అక్కడ వీరమరణం పొందటం, అటు విధుల్లో జాయిన్ అయిన కొద్ది సంవత్సరాల్లోనే ఆయన వీరమరణం పొందటం, ఆ తల్లిదండ్రులు ఆ రోజు పడిన బాధ ఇప్పటికీ కళ్ళ ఎదుట కదలాడుతూనే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడికి వెళ్ళారు. అవన్నీ మనం చూసాం. యాక్చువల్గా 9 ఉగ్ర శిబిరాలపై వీళ్ళు దాడులు చేశారు. మే 10న కాల్పుల విరమణ జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భారీ నష్టం పాకిస్తాన్కి జరిగింది. ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఏంటి? పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటం. ఆ ధ్వంసం చేసే క్రమంలో పాకిస్తాన్ భారత్ మధ్య LOC వెంబడి ఒక ఉద్విగ్న వాతావరణం రావటం, అది యుద్ధానికి దారి తీయటం, మనం పైచేయి సాధించడం, మళ్ళీ పాక్ తోక ముడవటం, ఇవన్నీ మనకి జరిగిపోయాయి. S-400లో అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడం. ఈ విషయంలో కూడా 99 టీవీ డన్ వెరీ వెల్. 99 అందరు దాదాపు మెజార్టీ 99 టీవీలో అనాలిసిస్లు కానీ 99 టీవీకి సంబంధించి ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మనం దేశం యుద్ధంలో మనం కూడా భాగమే. యుద్ధంలో మీడియా కూడా ఒక భాగం. దాని అర్థం ఏంటంటే దేశం కోసం అక్కడ సైనికులు యుద్ధం చేస్తున్నారు. దేశం కోసం మన దేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి మద్దతుగా ఉండాల్సిన సమయం అది. నిజంగా అందరూ కొంత భయానికి కూడా గురయ్యారు సందర్భంలో. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధాలు, అలాగే భారత్ బంగ్లాదేశ్ కోసం జరిగిన యుద్ధం, ఇవన్నీ ఈ చాలా భారీ స్కేల్లో జరిగినవి. అలాంటిది మళ్ళీ ఇది అలాగే మారబోతుంది ఆపరేషన్ సింధూరు అని అందరూ అనుకున్నారు. బట్ ఏదేమైనా మే 10న కాల్పుల విరమణ జరిగింది. అది అక్కడతో ఆగిపోయింది. పాకిస్తాన్కు కోలుకోలోని దెబ్బ తగిలింది. కానీ మనకు కూడా జరిగిన నష్టం ఈ అధికారిక జాబితాలో 6 జవాన్ల వీరమరణానికి సంబంధించిన ప్రస్తావన ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎంతమంది మరణించారన్న దానిపై మీరు అన్నట్టుగా దీనిపై స్పష్టత లేదు. అంటే మన వైపు ఎంత నష్టం జరిగింది అనేది స్పష్టత లేదు. కానీ ఇప్పుడు ఈ 6 మరణించారని చెప్పిన తర్వాత ఇది ఇట్స్ అఫీషియల్. ఎస్, ఈ 6 జవాన్లు వీరమరణం పొందారు. అందులో 5 ఆర్మీ జవాన్లు, ఒకరు అగ్నివీర్ మరణం అయితే పొందారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ అమరులైన జవాన్లో వీళ్ళు 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్కి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, అలాగే జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ 4వ బెటాలియన్కి చెందిన రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, అలాగే 5th ఫీల్డ్ రెజిమెంట్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్, 237 ఫీల్డ్ వర్క్ షావో హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, అలాగే ఎయిర్ ఫోర్స్ 39 వింగ్ సార్జెంట్ సురేంద్ర కుమార్, 851 లైట్ రెజిమెంట్ అగ్నివీర్ మురళీ నాయక్. మన ఆంధ్రప్రదేశ్ చెందిన అగ్నివీరు 851 లైట్ రెజిమెంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే వీళ్ళకి మరణాంతరం కొందరికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కూడా ప్రకటించింది. వాళ్ళలో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్కు మరణాంతరం 3 అత్యున్నత సైనిక పురస్కారం వీరచక్ర, సార్జెంట్ సురేంద్ర కుమార్కు వాయు మెడల్తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అలాగే అగ్నివీర్ మురళీ నాయక్ ఈ సత్యసాయి జిల్లా చెందిన వ్యక్తి, కల్లితండకు చెందిన వ్యక్తి. 2022లో అగ్నివీర్గా వచ్చి 2026లో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు ఆయన పంజాబ్, అస్సోంలో కూడా మురళీ నాయక్ విధులు నిర్వర్తించాడు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ అమరుడయ్యాడు. అంతకుముందు అసలు దీనికి కారణమైన పహల్గాం ఘటన అనేది అత్యంత కారకం. పర్యాటకుల్లో కాల్పులు జరపడం, 26 మంది మరణించడం. దీనికి ప్రతీకారంగా మనం కరెక్ట్గా 2025 మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్తో
పేరుతో పాకిస్తాన్ పీఓకేలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 శిబిరాలను ధ్వంసం చేయటం, ఇవన్నీ మనం చూసాం. దాదాపు 4 రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ ఆపరేషన్ సింధుకు సంబంధించిన 6 వీరులు కూడా నేను ఇందాక అన్నట్టుగా ఇండియా గేట్, ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ వద్ద ఉన్న వార్ మెమోరియల్ వద్ద ప్రత్యేక శిలాఫలకంపై వీళ్ళ పేర్లు కూడా కనిపించబోతున్నాయి. ఇందులో మరొకసారి వాళ్ళకి మనం సెల్యూట్ చేద్దాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చెందిన నాయక్ మురళీ నాయక్ కూడా ఉన్నారు కాబట్టి అతను కూడా 99 టీవీ తరఫున మనం ఒకసారి సెల్యూట్ చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు చేసిన త్యాగం అనేది ఇంకే ప్రపంచంలో ఎవడూ చేయలేడు. ఎందుకంటే ప్రాణాలకు ఒడ్డి ఎదురెళ్ళి తోటాలకు బలవటం అంటే దేశం అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రాణం కంటే దేశం విలువైనది అన్న అద్భుతమైన వాళ్ళ భావన అనేది మనం ఎంత వెల ఇచ్చినా కొనలేము. మనం ఎవరూ రిస్క్ చేయలేం, అంత రిస్క్ చేయలేం. మనం వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి మనం సుఖంగా దేశంలో ఉండగలుగుతున్నాం. రియల్లీ ఈ 6 పేర్లు బయటపడడం, 6కి మరోసారి 99 టీవీ తరపున కూడా మనం అశ్రు నివాళి పాటిద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం, చూస్తూనే ఉండండి.